హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను. సో దానికోసం నేను ఎలాంటి మసాలా యూజ్ చేస్తాను, మసాలా ఎలా తయారు చేస్తాను కూడా చూపిస్తానండి. దానికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని వేయించిన పల్లీలని, కొబ్బరి, తెల్లవాయలు, అలాగే ధనియాలు ఇక్కడ నేను వేయించలేదండి, నార్మల్ ధనియాలు డైరెక్ట్ వేసుకున్నాను. అలాగే ఉప్పుని, కొద్దిగా కారము, పసుపు అన్నింటినీ యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. సో ఇలా మిక్సీ పట్టుకున్నాక తర్వాత అందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. సో ఇది మనకి మసాలాలోకి వంకాయలకి మసాలా అండి. సో ఇప్పుడు నేను ఇక్కడ పావు కిలో వంకాయలు అయితే తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి వీటిని 4 భాగాలుగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇందులోకి మనము ఈ ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంటుంది కదా, వాటిని అయితే యాడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తాను కదా, ఈ విధంగా వంకాయని అయితే ప్రెస్ చేసి ఉంచాలి. సో దానివల్ల మనకి ఆ వంకాయకైతే మసాలా బాగా అంటుకొని ఉంటుంది అన్నమాట, పడిపోకుండా. సో ఇలా మిగిలిన వంకాయలు అన్నింటికి కూడా మసాలా అయితే అప్లై చేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లమైన ఆయిల్ అయితే వేసుకొని ముందుగా ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. తర్వాత మనం ఆనియన్, కరివేపాకు కూడా వేయించుకొని ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో ఆనియన్ కూడా బాగా వేగిపోయిన తర్వాత 2 కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. సో టమాటాలు మెత్తగా మగ్గేటప్పుడే మనం కొద్దిగా చింతపండును కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి వంకాయ కర్రీలోకి. సో చింతపండు అలాగే మెత్తగా టమాటాలు ఉడికిపోవడానికి కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని మనము టమాటా ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి. సో ఇలా టమాటాలు మెత్తగా మగ్గిపోయిన తర్వాత ముందుగా మసాలా అప్లై చేసి పెట్టుకున్న వంకాయలు అన్నింటి కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం. సో నేను ఈ గుత్తి వంకాయ కర్రీ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు చేసామండి. మొన్న హాలిడేస్కి అయితే ఇంటికి వెళ్ళాను. సో అక్కడ వంకాయ కర్రీ చేసాము. సో అదైతే నేను వీడియో చేశాను, ఈరోజు మీకు అప్లోడ్ చేస్తున్నానండి. సో ఇలా వంకాయలన్నీ వేసిన తర్వాత ఈ మిగిలిపోయిన మసాలా అంతా కూడా ఒకసారి అందులోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ జార్లోకి అంతా కూడా వంకాయకు పట్టేలా మసాలా అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని తగినన్ని వాటర్ వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. సో నేను ఇక్కడ నార్మల్ సర్వలోనే చేస్తున్నానండి. విజిల్ కుక్కర్లో చేసే వాళ్ళైతే ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది, వంకాయ మెత్తగా ఉడికిపోతుంది. నార్మల్ గిన్నెలో నేను చేస్తున్నాను కాబట్టి ఒక 10-15 నిమిషాలు అయితే టైం పడుతుంది ఉడకడానికి. సో మధ్య మధ్యలో పొంగు వస్తూ ఉంటుంది కాబట్టి చూసుకుంటూ ఒకసారి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సో ఇంకా సరిగ్గా ఉడకలేదు కాబట్టి మరొకసారి మూత పెట్టి ఉడికించుకుందాము. సో నాకైతే ఒక 15 నిమిషాలు అయితే టైం పట్టిందండి గిన్నెలో చేసిన దానికి. సో ఇప్పుడైతే వంకాయ మెత్తగా ఉడికిపోయింది, చూసారు కదా. సో చాలా బాగా ఉడికిపోయింది వంకాయ అనేది. ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకుందాం. మనకి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సో గుత్తి వంకాయ కూర అయితే చాలా ఇష్టము. మా అమ్మ చిన్నప్పుడు చాలా ఎక్కువగా చేసేది గుత్తి వంకాయని అయితే, చాలా టేస్ట్గా చేసేది మా అమ్మ అయితే. సో నాకైతే చాలా ఇష్టం అండి. వంకాయ కూర ఇష్టపడిన వాళ్ళైతే ఎవరు ఉండరు నాకు తెలిసి. సో మీకు కూడా ఇష్టమైతే కామెంట్లో చెప్పండి నాకు. అలాగే వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.